రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హత్యలు, అత్యాచారాలు, దాడులు, మహిళలపై నేరాలు తగ్గాయి. అయితే ఆర్థిక నేరాలు, పట్టపగలు చోరీలు పెరిగాయి. దళితులు, గిరిజనులపై నేరాలు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు 2024 కంటే 2025లో 6.17% మేర తగ్గాయి. అదే సమయంలో శిక్షలు 6.51% మేర పెరిగినట్లు పోలీస్ శాఖ వార్షిక గణాంకాలు విడుదల చేసింది. రాష్ట్రంలో మహిళలపై నేరాలు, హత్యలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గగా సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు పెరిగాయని తాజా నివేదికలు చెప్తున్నాయి. అన్ని రకాల నేరాలకు సంబంధించి 2024లో 1,10,193 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 1,03,397కు పరిమితమై 6.17% మేర నేరాలు తగ్గాయని వార్షిక నేర గణాంక నివేదిక 2025 ద్వారా పోలీసులు వెల్లడించారు. గతేడాది న్యాయస్థానాల్లో విచారణ జరిగిన ప్రతి 100 కేసుల్లో సగటున 43.5 కేసుల్లో శిక్షలు పడగా ఈ ఏడాది ఆ సంఖ్య 50.1కి ఎగబాకింది. శిక్షల శాతం 6.51% మేర పెరిగింది. ఆర్థిక నేరాల్లో మోసాలు, నేరపూరిత, విశ్వాసఘాతుక ఘటనలు పెరగ్గా నకిలీ స్టాంపులు, కరెన్సీ కేసులు తగ్గాయి. పోక్సో కేసులు 11.4% మేర కేసులు తగ్గగా 41% రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి. మాదక ద్రవ్యాలు, గంజాయి కేసుల్లో 9,478 మంది అరెస్టయ్యారని పోలీసు శాఖ వెల్లడించింది. 75 మందిపై పిట్ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించారు. 850 గంజాయి హాట్స్పాట్లను జియో ట్యాగింగ్ చేశారు. డ్రోన్ల వినియోగంతో 6,993, సీసీ కెమెరాల ద్వారా 2,514 కేసుల మిస్టరీని ఛేదించారు. చోరీకి గురైన సెల్ఫోన్లలో 56.42 కోట్ల విలువైన 35,116 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. గ్రామస్థాయిలో పోలీసులు చేపట్టిన చర్యలతో మహిళలపై హింస, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు తగ్గాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. గంజాయి సరఫరా, అమ్మకాలపై 12 రాష్ట్రాలకు చెందిన 343 మంది పాత్ర ఉందని, వారిపై నిరంతర నిఘా పెట్టి అమ్మకాలు అరికట్టే దిశగా చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. అన్ని పారామీటర్స్ లో లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ఓవరాల్ గా 6.7% క్రైమ్ తగ్గినట్టుగా మనకు చూపిస్తున్నారు. ఇది మొత్తం డాటా సీసీటీఎన్ఎస్ బేస్డ్ డాటా జనవరి టు డిసెంబర్ వరకు. లా అండ్ ఆర్డర్ లో మేజర్ మనకి తగ్గింద క్రైమ్ అంటే రైటింగ్స్ దాదాపు మోర్ దెన్ 50% తగ్గినాయి. దాదాపు 10% నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ప్రాపర్టీ క్రైమ్ 1.27%, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ లో 3.81%, అట్లాగే ఎస్సీ ఎస్టీ లో మేజర్ క్రైమ్ తగ్గింది 25%. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్ లో డిక్రీజ్ ఉంది. బట్ ఓవరాల్ గా కంప్లైంట్స్ లో బాగా ఇంక్రీజ్ ఉంది. సోషల్ మీడియా యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వైట్ కాలర్ క్రైమ్ ఏదైతే ఉంటుందో వాటిలో ఒక మార్జినల్ ఇంక్రీజ్ 4.78% ఇంక్రీజ్ ఉంది. మిగతా అన్నింటిలో కూడా గణనీయంగా కూడా క్రైమ్ తగ్గడం జరిగింది. విమెన్ సేఫ్టీకి వచ్చేటప్పటికి అన్ని రంగాల్లో కూడా అన్ని హెడ్స్ లో క్రైమ్ తగ్గడం జరిగింది. రేప్ అండ్ మర్డర్ కేసెస్, అదేవిధంగా గ్యాంగ్ రేప్స్ లో 62% క్రైమ్ తగ్గడం జరిగింది. చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాల మీద 2024లో చూస్తే 2120 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 1,800 కేసెస్ రిజిస్టర్ అయింది. 11% క్రైమ్ రిడక్షన్ జరగడం జరిగింది. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరిట చేస్తున్న మోసాలకు వృద్ధులు, బాగా చదువుకున్న వారు ఎక్కువగా బాధితులవుతున్నట్లు పోలీసుల నివేదికలో వెల్లడైంది. నేరాల బారిన పడి వారు పోగొట్టుకుంటున్న సొత్తంతా చైనాలోని అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాలకు చేరుతోంది. నేరగాళ్లు ఆ డబ్బును క్రిప్టో కరెన్సీలకు మార్చేస్తుండటంతో రికవరీ కష్టమవుతోందని పోలీసు శాఖ చెప్తోంది. ఈ మోసాలపై త్వరలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నట్లు డీజీపీ వెల్లడించారు. వచ్చే 10 ఏళ్లలో ఎలాంటి మార్పులు రానున్నాయి, వాటికనుగుణంగా పోలీసు శాఖ ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై 2 రోజుల పాటు కార్యశాల నిర్వహిస్తామని తెలిపారు.